రంగారెడ్డి జిల్లా షాబాద్ చౌరస్తా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాబాద్ కు వెళుతున్న బీఆర్ఎస్ నేతలు సవితా ఇంద్రారెడ్డి, ఆర్ ప్రవీణ్ కుమార్, పద్మా దేవేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డిలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. తమను కావాలనే పోలీసులు అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అటు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. షాబాద్ చౌరస్తా దగ్గరకు చేరుకున్న ఆయన బాధిత కుటుంబంతో మాట్లాడారు. బాధిత కుటుంబంలో ఓ దివ్యాంగురాలు ఉన్నారని, ఆ బాలికకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తామన్నారు. గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఎస్ఐని బాధిత కుటుంబం ముందే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితుడి కోసం 8 బృందాలు గాలిస్తున్నాయని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబం ఆందోళన విరమించింది. బాధ్యులపైన తప్పకుండా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుంది. ఇందులో ముఖ్యంగా విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీ చెప్పే దాంట్లో మనకు ఇంతకుముందు కేసు ఫైల్ అయిన తర్వాత మేము ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాం, మేము కంప్లైంట్ చేశాం. కానీ దాంట్లో ఆఫీసర్లు పట్టించుకోలేదని వాళ్ళు ముఖ్యంగా ఆరోపించడం జరిగింది. దానిపైన తరోగా ఎంక్వైరీ చేస్తాం. ప్రస్తుతం ఇప్పటికైతే ఇప్పుడు వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరిగింది, అందులో ఎక్కడైతే అధికారుల నిర్లక్ష్యం ఉందో ఆ కన్సర్న్ ఆఫీసర్ల మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దీన్ని అంటే ఇందుకు బాధ్యులైన వారికి చట్టం ముందు చట్ట ప్రకారంగా శిక్షించే విధంగా కఠినంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా బాధిత కుటుంబంలో ఎవరైతే వికలాంగురాలు ఉన్నారో ఆమెకు ఇమ్మీడియట్ రిలీఫ్ కింద ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది.